పోలీస్ స్టేషన్ ముందు అయితే ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇటు కార్యకర్తలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది. ఇక్కడ మొత్తానికైతే సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం మనం హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు గారి అరెస్ట్ అయితే ఇక్కడ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి హరీష్ రావు గారిని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు. మీరేనా పాలిటెక్నిక్? అండ్ మీకోసం సంఘీభావం తెలపడానికి హరీష్ రావు గారు కూడా వచ్చారు. ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? అవునండి, మమ్మల్ని అసలు కాలేజెస్ నుండి అసలు బయటికే రానిసలు పోలీసులు అందరూ చుట్టుముట్టారు. అసలు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారు. మట్టెవాడ స్టేషన్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారంటే తెలియంగానే మేము ఇటు వచ్చినాము మా బాధలు చెప్పుకోనికి. అంటే లంచ్కి వెళ్ళడానికి కూడా లేదు అసలు అని చెప్పేసి మిమ్మల్ని బయటకు కూడా రానిలేదు కదా ఇంతసేపు? అవునండి, మాకు లంచ్ చేసుకోవడానికి కూడా కొంచెం అటు ఇటు చేసిండ్రు, బయటికి రానియలే. హాస్టలర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్కి పంపించారు. అంటే ఎట్లా అంటే విద్యార్థి సంఘాలు మీకు సంఘీభావం తెలుపుతున్నాయి, అటు స్టూడెంట్స్ మిగతా వాళ్ళు కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ఇటు రాజకీయ తరఫున అందరూ వస్తున్నారు, కానీ ప్రభుత్వం మీ బాధను అర్థం చేసుకుంటలేదు కదా? చేసుకుంటలేదు, అదే మాకు కావాల్సింది. వాళ్ళు అర్థం చేసుకునేది అంతేముండదు. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇట్లా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు ఆపుతున్నారు. మేము మమ్మల్ని అక్కడనే కాలేజీలోనే ఆపుతున్నారు. ఇవాళ మార్నింగ్ వెళ్ళిన మధ్యాహ్నం లంచ్ కూడా బయటకు రాలే. మా చుట్టూ మా కాలేజ్ చుట్టూ ఇంకా పోలీసు వాళ్ళందరూ ఉన్నారు. మరి మీరందరూ ఎట్లా వచ్చిండ్రు బయటకి? అక్కడ రానిస్తలేరు కదా? వెళ్ళాలని బయటకు వచ్చినాం మేము. గోడలు దునికి లంచ్ కని చెప్పేసి బట్ల బయటకు వచ్చినాం కారణాలు చెప్పి. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎన్ని జాబ్స్ కి ఎలిజిబిలిటీనో ఇక్కడ మనం చూడొచ్చు. వీళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇటు మొత్తం ఇంతగానో అంటే హయ్యర్ జాబ్ లోకి వెళ్ళేటువంటి పొజిషన్, వాళ్ళ భవిష్యత్తు మారి తలరాతలు మారేటువంటి విద్యార్థుల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుని కాలు రాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇన్నిటిలో వీళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ జీవో తీసేయడం వల్ల ఇన్ని జాబ్స్ అనేవి పోతాయి. ఇందులో వీళ్ళు ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ గారు. ఈ జీవోని రద్దు చేయాలంటూ వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవి తీసుకొని వచ్చి మన మీడియా వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళకి కానీ చూపించి మా బాధ ఇది, ఇన్ని జాబులు పోతాయి, ఎందులో కూడా మేము ఎలిజిబిలిటీ కాదు, ఈ జీవోని రద్దు చేయండి అంటూ కూడా వీళ్ళ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలు మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు శక్తి వద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్బిటిటీ కావాలి, జియో నెంబర్ 97 మాకు రద్దు చేయాలి చెప్తారు. మా పాత వ్యవస్థ కావాలి. మాకు ఈ కొత్త వ్యవస్థ శక్తి అనే వ్యవస్థ మాకు అవసరం లేదు. మాకు పాత ఎస్బిటిటీ కావాలి. ఎస్బిటెట్లో అప్డేట్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి. 60% 40% ఉన్నాయి, అవి ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతాను మేము. ఇక్కడ మనం చూడొచ్చు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరి హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు, వెంటనే విడుదల చేయాలంటూ కూడా నినాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ మొత్తం అంతా కూడా ఇక్కడ కార్యకర్తలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, మేము వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చినాం, అంత మాత్రాన్ని అరెస్టులు ఏంటి, ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా విరుచుకుపడడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా హరీష్ రావు గారిని లోపల కూర్చోబెట్టారు. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా ఇక్కడ లోపలనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా లోపల ఉంచడం జరిగింది. అక్కడే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరినీ కూడా ఇక్కడే ఉంచడం. ముఖ్యంగా అయితే వరంగల్ జిల్లాకు సంబంధించి తరచూ కూడా హౌస్ అరెస్టులు చేయడం, బీఆర్ఎస్ నాయకుల్ని ఎక్కడికక్కడ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసేసి నిరసన తెలపకుండా ఏ సమస్య మీద పోరాటం చేసినా కానీ వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చినా సరే ఇక్కడ వీళ్ళు హౌస్ అరెస్టులు చేయడం, రాకుండా అడ్డుకోవడం, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు, రాక్షస పాలన చేస్తున్నారు. అసలు ప్రతిపక్షం గొంతు అనేది వినిపించకుండా అణిచివేసే క్రమం ఇదంతా కూడా అంటూ చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇక్కడ స్టేషన్లో ఉంచడం జరిగింది. ముఖ్యంగా అయితే తన్నీర్ హరీష్ రావు గారిని, మాజీ మంత్రిని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ అరెస్ట్ని ఖండిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి.